నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు నా డైలీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మా బాబాకి అయితే డ్యూటీ ఉందని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ లంచ్లోకి కర్రీస్ వండాలంటే నిజంగా పెద్ద టాస్కే కదా మన ఆడవాళ్ళందరికీ. ఏ కర్రీ వండాలని చెప్పేసి ముందు రోజు నుంచే ప్రిపేర్ అవుతాం కదా. ఇక నేను కూడా అలాగే అనమాట. గోరు చిక్కుడుకాయ అదే గోకరకాయ ఉంటే దాన్ని అయితే ముందు రోజే ఒలిచి పెట్టుకున్నాను. ఇట్లాంటి ఏవైనా సరే అంటే చిక్కుడుకాయ అయినా గోరు చిక్కుడుకాయ అయినా ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా అవి అయినా సరే ఈరోజు ఆ వెజిటేబుల్స్ అన్ని నేనైతే కట్ చేసి పెట్టుకుంటా. ఇంకా అలా అయితే టైం అయితే మనకు సేఫ్ అవుతుంది కదా. ఇంకా ఏంటి అంటే మా బాబాకు ఎప్పుడు డ్యూటీ పెడతారో అసలు మనకు తెలియదు అనమాట. అందుకే మనం ఇట్లా సూపర్ ఫాస్ట్గా ఉన్నామనుకోండి లంచ్ బాక్స్లోకి ఎట్లాంటి హడావిడి లేకుండా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇట్లాంటి కర్రీస్ వండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటా. ఇంకా గుత్తి వంకాయ అట్లాంటి పూర్ణం పెట్టే కర్రీ ఉంటాయి కదా, అందులో కూడా పల్లీలు కానీ ఇంకా నువ్వులు కానీ అలాగే మనం ముందు రోజు నైటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎట్లాంటి హడావిడి లేకుండా తొందరగా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గోరు చిక్కుడుకాయ వచ్చేసి నేనైతే పాలు పోసి వండిన. ఇదైతే మా మమ్మీ చెప్పిన రెసిపీ, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పచ్చికారం వేసి ట్రై చేయండి. కిచెన్లో వంట చేయడం అయిపోగానే మా హైదరాకి అయితే పాలు బూస్ట్ చేసి కలిపిచ్చేస్తా. ఇంకా ఈ టమాటా కర్రీ వచ్చేసి తన కోసం అనమాట. మా హైదరా గోకరకాయ కర్రీ తింటుందో లేదా అని చెప్పేసి లైట్గా కారం వేసి టమాటా ఫ్రై అయితే చేసి లంచ్ బాక్స్లోకి అయితే తనకైతే అదే పెట్టిన. ముందు రోజు నుంచి ఆలోచించి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలని చెప్పేసి స్పెషల్గా చేసి మనం పంపించిన తర్వాత ఆ లంచ్ బాక్స్ మళ్ళీ అలాగే తిరిగి వస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా. సేమ్ నాకు కూడా అలాగే జరిగిందనమాట. మా హైదరా డైలీ పాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతుంది కదా. ఈరోజు అయితే లంచ్ బాక్స్ అయితే అట్లే వదిలేసి ఇంటికి అయితే తీసుకొచ్చింది. స్నాక్స్గా పెట్టిన మ్యాంగోస్ అయితే తిన్నది కానీ లంచ్ అయితే అసలు కొంచెం కూడా తినలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ అనుకున్న నేనైతే ఖచ్చితంగా పాలు తాగించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా చేయించాలి, అప్పుడే లంచ్ అయితే మంచిగా తింటుంది కదా అనుకున్నా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా హైడ్రా ఇంట్లో ఉన్నంతసేపు నిజంగా చాలా హడావిడిగా ఉంటుంది. మా హైడ్రా స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది. మాకు అన్నయ్య ఉంటుడు కానీ వాడు కొద్దిసేపు పడుకుంటాడు, కొద్దిసేపు ఆడుకుంటాడు. ఇక అలా అంతగా అనిపించదు. మా హైడ్రాతోనే ఇంట్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. ఇంకా మా హైడ్రా స్కూల్కి వెళ్ళిపోయాక నెక్స్ట్ నేను పెట్టుకున్న పని ఇదే అన్నమాట. ఇక మేగడ అయితే చాలా వరకు ఎక్కువనే ఉన్నది, అందుకే చేయాలని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ పెట్టేసిన. ఇంకా నెయ్యి ఒక గిన్నెలోకి అయితే నెయ్యి చేయడానికి అయితే అన్నీ పెట్టేసి ఇంకా కిచెన్లో అయితే నా వర్క్ అయితే చేసేసుకున్నా. ఇంకా మొత్తం గిన్నెలు అవన్నీ వాష్ చేసుకొని ఇల్లు కూడా అవన్నీ మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇక్కడ నుంచి నెయ్యి ప్రిపేర్ కావడానికి ఖచ్చితంగా 45 to ఒక 1 hour అయితే పడుతుంది కదా. ఆ 1 hourలో నా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఉగ్గు తినే స్టేజ్లో ఉన్నప్పుడు అయితే నెయ్యినైతే బాగా నేనైతే పిల్లలకైతే యూజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే చాలా తక్కువనే. శ్రావణ మాసం కార్తీక మాసం పూజలు అయితే వస్తున్నాయి కదా, ఇంకా అప్పుడైతే నేనైతే నెయ్యి దీపం పెట్టుకుంటా కదా, అప్పుడైతే ఈ నెయ్యి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనమైతే ప్రసాదాలు చేస్తాం కదా, అందులో కూడా ఈ నెయ్యిని అయితే నేను వాడతాను. అందుకే మన దగ్గర ఉన్నప్పుడే మనమైతే స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. ఇలా ముందుగానే అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. పిల్లలకు కూడా అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మావి వచ్చేసి కొంచెం ఆవు పాల మీగడ కలిసిందనమాట. అందుకే ఇలా కలర్ అనేది లైట్ గోల్డిష్ కలర్గా అవుపిస్తుంది. మొత్తం గేదె పాలతో చేస్తే మాత్రం వైట్గా వస్తుంది. ఇలా ఆవు పాల మీగడ కలిసింది కాబట్టి కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో అయితే ఏదైనా ఒక స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. మొన్న లాస్ట్ వీడియోలో నేను పెట్టినా కదా స్వీట్ అప్పాలని చెప్పేసి, ఇంకా అప్పుడు పెట్టిన తర్వాత మా చెల్లి అయితే నాకు కూడా చేసి పంపించు అక్క అన్నది. ఇంకా ఇంకొక అక్క కూడా అవి ఏంటివిరా అని చెప్పేసి అడిగింది. ఇంకా రెసిపీ కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రెసిపీని అయితే చూపిస్తుంది. ఇక్కడ స్వీట్ అప్పాలు అనేసరికి ఏంటి అనుకున్నారు, ఏం లేదండి మా కన్నయ్యకైతే అంగన్వాడీలో బాలామృతం పిండిస్తారు కదా, ఇంకా వాటితో చేసినవే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి వచ్చేసి బాలామృతం పిండి 1 కప్పు తీసుకుంటే గోధుమ పిండి లేదా మైదా పిండి 1/2 కప్ అయితే తీసుకోవాలి. అలా అయితే ఈ అప్పాలు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా, నేను అందుకే గోధుమ పిండిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 1 కప్ బాలామృతం పిండికి 1/2 కప్ గోధుమ పిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా చక్కెర బెల్లం అనేది మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఇంకా లాస్ట్ వీడియోలో అయితే బెల్లం యాడ్ చేసినా కానీ ఇక్కడైతే ఏం యాడ్
చేయలేదు. ఎందుకో బాలామృతం పిండిలోనే ఎక్కువగా షుగర్ కలిసింది అనిపించింది. అందుకే నేనైతే ఇంకా బెల్లం కూడా ఏమైతే యాడ్ చేయలేదు. అన్నీ ఒకేసారి ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫటాఫట అయిపోతాయి. ప్రెషర్లో కూడా మీరు ఈ అప్పలైతే చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ కవర్ మీద చేస్తున్నా. చిన్న కవర్ తీసుకొని 2 అయితే పెట్టుకొని ఒకేసారి 3-4 వేయొచ్చు కదా అని చెప్పేసి కొంచెం పెద్ద కడాయే పెట్టుకున్నా. మనకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇట్లాంటి వెడల్పుగా ఉన్న పాత్రలు మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. ఏంటంటే ఒక 3-4 ఎక్స్ట్రా కూడా మనం వేసుకోవచ్చు కదా, తొందరగా అయిపోతుంది. నేను ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇట్లాంటి పెద్దదే అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఈ స్వీట్ అప్పాలు ఎక్కువ టేస్టీగా మంచిగా పొంగేటట్టు రావాలంటే నేను ఒక మంచి టిప్ చెప్తా, వినండి. ఈ స్వీట్ అప్పాలను ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్ కాకుండా వాటర్ పెట్టి ప్రెస్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత బాగా పొంగుతాయి అంటే మీకు వీడియోలో అవుపిస్తుంది అనుకుంటా. చాలా అంటే చాలా బాగా పొంగుతాయి అన్నమాట. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అట్లుంటే. స్వీట్ అప్పాల్లో వచ్చేసి బాలామృతం ఇంకా బెల్లం కానీ ఇంకా గోధుమ పిండి కానీ ఇవన్నీ హెల్త్కి మంచిదే కదా. ఇంకా బాలామృతం పిండిలో అయితే ఎన్ని వైటమిన్స్ ఉంటాయో మీకు తెలిసి ఉండొచ్చు. నేను స్నాక్స్గా అయితే పిల్లలకైతే పెట్టడం అయితే చాలా మంచిది. అట్లా అని చెప్పేసి డైలీ పెట్టమని చెప్పట్లేదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని తింటే మనకు కూడా తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయిందంటే చాలు ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కదా, ఏం చేయాలని ఇదే థాట్ అనమాట. నాకే కాదు ప్రతి తల్లికి ఇంట్లో ఉండే ఉమెన్స్కి అందరికీ ఇట్లనే కదా. అంటే ఖచ్చితంగా వాళ్ళు రాగానే ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. ఈ జనరేషన్లో ఉన్న పిల్లలందరూ ఇంతే. కానీ అప్పట్లో మనం చదువుకునే రోజుల్లో మనకు స్నాక్స్ అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. అంటే తినేవాళ్ళం కానీ చాలా తక్కువ. ఇప్పట్లో ఉన్న జనరేషన్లో ఉన్న పిల్లలంతా అయితే కాదు కదా. ఇప్పుడున్న కిడ్స్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్గానే ఉండాలి, లంచ్ స్పెషల్గానే ఉండాలి, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా స్పెషల్గానే ఉండాలి. అట్లాగే నైట్ డిన్నర్ కూడా చాలా స్పెషల్గా ఉండాలి. అంత స్పెషల్గా ఉంటేనే వాళ్ళు అంతంత మాత్రం తింటారనమాట. కానీ మనకు అప్పట్లో నైట్ చేసిన చపాతి కానీ రొట్టె కానీ ఇంకా సర్వపిండి కానీ ఇట్లాంటి నైట్ పెట్టినవి ఉంటే తెల్లారి ఇంకా ఛాయ్లో కానీ పాలలో కానీ మనం దాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తినేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని తినమంటే తింటారు కదా, అస్సలు తినరు కదా. కాలంతో పాటు మనుషులు వాళ్ళ జీవన విధానం కూడా చాలా చేంజ్ అయింది. ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్లో అయితే షేర్ చేయండి. ఈ బాలామృతం పిండి వచ్చేసి మొన్న లాస్ట్ సాటర్డే రోజు అయితే అంగన్వాడీకి వెళ్ళిన దగ్గర అక్కడైతే నేను తీసుకొచ్చిన. అప్పుడే అక్కడికైతే పెద్ద డాక్టర్స్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు, పీడియాట్రిషియన్స్ అనమాట. చిన్నపిల్లలందరినీ చెక్ చేస్తున్నారు అని చెప్పేసి అంగన్వాడీ టీచర్ అయితే కాల్ చేస్తే నేనైతే అక్కడికి వెళ్ళిన. ఇంకా అక్కడనే మా కన్నయ్య కూడా చెక్ చేయించినాం. అయితే అక్కడ ఉన్న డాక్టర్స్తోనైతే చెప్పిన మా వాడు ఇంత తిన్నా ఇట్లనే ఉంటుంది మేడం, అస్సలు లావు కావట్లేదు అని చెప్పేసి డాక్టర్స్తో చెప్తే వీడు చాలా హెల్తీగా ఉన్నాడమ్మా, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పిన తర్వాత నిజంగా అప్పుడు చల్లబడ్డది అనమాట నా మనసు. ఇంకా ఒకటి చెప్తే వినండి. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే అయ్యో ఏంటి ఇలా ఉన్నాడు, ఇంత వీక్గా ఉన్నాడు, ఇంత బక్కగా ఉన్నాడు, ఏంటి అసలు ఏం తినిపించట్లేదా అని అన్నప్పుడు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు. మనం వాళ్ళ కోసం తీసుకున్న కేర్ అంతా ఎటుపోయింది అన్నంత బాధ అనిపిస్తుంది కదా. సో ఓకే, ఎవరేమనుకున్నా పర్లేదు కానీ డాక్టర్స్ అయితే యువర్ బేబీ ఈజ్ హెల్దీ అని చెప్పిన తర్వాత నిజంగా నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అప్పటికైతే చాలా హ్యాపీగా అనిపించింది. డాక్టర్స్ అయితే ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని అందరినీ టెస్ట్ చేశారనమాట, ఎవరెవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేది రెయినీ సీజన్ కదా, ఎక్కువగా డిసీజెస్ అనేది అటాక్ అయితే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు అయితే క్లారిటీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పారనమాట. ఇంకా ఆ రోజు ఈ బాలామృతం పిండిని అయితే తీసుకొని వచ్చిన. ఇంకా నెక్స్ట్ డే చేసిన తర్వాత మా చెల్లి కావాలి అనేసరికి ఇంకా ఉండలేక ఈరోజు అయితే రెసిపీ అయితే మీతో షేర్ చేశాను. నిజంగా చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇవైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసిన, ఎందుకంటే మా హైదరాబాద్ వచ్చే టైం అవుతుంది. ఇంకా వచ్చింది అనుకోండి ఇంకా నేను చేస్తా అని చెప్పేసి అల్లరి చేస్తుంది. ఇంకా వస్తలేదని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంకా నేను వెయిట్ చేస్తున్నా కదా, ఇంతలోపే మా బావ ఫోన్ నుంచి వీడియో కాల్ వచ్చింది నాకైతే. వాళ్ళైతే శిల్పారామంకి వెళ్ళిండ్రు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే బోటింగ్ చేయలేదని చెప్పినా కదా. ఈసారి బావ అయితే డ్యూటీ నుంచి ఈవినింగ్ తొందరగా వచ్చిందని చెప్పేసి మా హైడ్రాని ఇంకా అటు నుంచి అటే స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంకా శిల్పారామం దగ్గరనే కదా అని చెప్పినా కదా మీతోనైతే. ఇక అక్కడికైతే తీసుకొని ఫస్ట్ బోటింగ్ చేసిరనమాట. ఫస్ట్ బోటింగ్ స్పీడ్ బోట్ ఇంకా డిలక్స్ బోట్ రెండైతే ఎక్కిరంట. నాకైతే వీడియో కాల్ చేసి మరీ చూపిస్తుంది. బావకు టైం దొరికేదే చాలా తక్కువ అనమాట. దొరికినప్పుడైనా పిల్లలతో స్పెండ్ చేయని చెప్పేసి ఎప్పుడు నేను చెప్తూ ఉంటా. ఇక ఈసారి అయితే ఈయన చేసిన పనికైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తక్కువ టైం కదా దొరకడం, ఆ టైంలో కూడా ఏదో ఒక పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే దొరికిన టైంని అయితే ఇలా మా హైదరాబాద్తోనైతే టైం చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మేమందరం ఎక్కాలనుకున్నాం కానీ ఆ రోజైతే మాకు చీకటి అవ్వడం వల్ల మేమైతే ఎక్కలేకపోయినామని చెప్పినా కదా ఆ రోజు వీడియోలో. ఇక అయితే ఫస్ట్ అయితే స్పీడ్ బోట్ ఎక్కారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డిలక్స్ బోట్ ఎక్కిరంట. మా హైదరాబాద్ అస్సలు భయపడలేదు. నిజంగా ఆ వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేసిందంట. మా బావ ఇంటికి వచ్చినాక చెప్తుండు.
తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి మంచిగా బోటింగ్ చేసి ఇంటికైతే వచ్చిర్రు. అయితే ఇంటికి రాగానే అమ్మ నేను మంచిగా బోట్ ఎక్కింది అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు. పిల్లల సంతోషమే మన సంతోషం కదా. ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలు నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బోటింగ్ చేయలేదని చెప్పేసి మా హైడ కూడా చాలా బాధపడ్డది అనమాట. ఈసారి అయితే దాని ఆశ అయితే నెరవేరింది. ఇంకా బోటింగ్ తో పాటు ఇంకా అక్కడ ఉంటాయి కదా గేమ్స్, అవన్నీ ఒక 45 మినిట్స్ వరకు అక్కడనే ఉన్నారు వాళ్ళు అసలు. ఇంకా నేను వంట స్టార్ట్ చేసిన వంట సగం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు రాలేదన్నమాట. అయితే డిన్నర్లోకి వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ అంటే మొత్తం కర్రీలా కాదు, అలాగని ఫ్రై లాగా కాదు. బీరకాయని మనం పిలౌట్ చేస్తాం కదా, దీన్ని కూడా కర్రీలాగా వండుకుంటారంట. చిన్న చిన్న కట్ చేసి ఎలా వండుకుంటారో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్లో అయితే షేర్ చేయండి. నాకైతే బీరకాయని ఫ్రై లాగా కంటే పప్పులాగా చేసుకుంటే తినడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నైట్ టైం పప్పు అవసరం లేదు, జస్ట్ కర్రీ లాగానే అని చెప్పిందనమాట మా అత్తమ్మ. అందుకే కర్రీ లాగానే నేనైతే చేస్తున్నా. అన్నం కర్రీ వండుకుంటూ మా హైడ్రాకి అయితే హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. నేను అయితే చేయి పట్టుకొని రాయించాను, కానీ మా హైడ్రాకి అయితే పక్కన కూర్చొని మరీ రాయిస్తాను అనమాట. అది మా హైడ్రా ఎలా రాసినా పర్లేదు, కానీ తన చేతితోనే రాయాలన్నమాట. ఒకసారి తప్పు అవుతుంది, రెండోసారి కూడా తప్పు అవుతుంది, కానీ థర్డ్ టైం అయితే కరెక్ట్గా రాస్తుంది అని చెప్పేసి నా కాన్సెప్ట్ అనమాట. మా హైడ్రాకు హోంవర్క్ అయిపోయే లోపు నేనైతే వంట మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇంకా వంట కంప్లీట్ కాక పిల్లలకైతే తినిపించి తొందరనే పడుకోబెడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా. నైట్ తొందరగా పడుకుంటే పొద్దున తొందరగా లేస్తారు. ఇక అట్లా కాదని మనం నైట్ లేట్ పడుకోబెట్టినాం అనుకోండి, పొద్దున్న లేవరు, వాళ్ళకి నిద్ర కూడా సరిపోదు కదా. అందుకే కాస్త ఎర్లీగానే తినిపించి మా పిల్లలు ఏంటంటే నేను పక్కన ఉంటేనే పడుకుంటాను అనమాట. అందుకే వాళ్ళకి తినిపించిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతనే ఇంకా నైట్ ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడం, ఇంకా మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం, ఈ పనులు అయితే చేసుకుంటా. పిల్లలకు తినిపించి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అదే నైట్ మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే పొద్దునకు ఎట్లాంటి హడావిడి ఉండొద్దంటే నైటే మనం గిన్నెలు ఇట్లా అవన్నీ వాష్ చేసుకున్నాం అనుకోండి, పొద్దునకు ఎట్లాంటి హడావిడి లేకుండా ఉంటుంది కదా. ఇంకా ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మొన్న అయితే మా హైడ్రాకి అయితే బుక్స్ తీసుకున్నా అని చెప్పినా, కానీ వాటికైతే ఇంకా రౌండ్ షీట్ వేస్తారు కదా, అదైతే వేయలేదు. ఇంకా నేనైతే తీసుకొచ్చిన, ఇంకా ఈ రోజు అయితే వేసిన కంప్లీట్ మొత్తం ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, అదే వేసిన. ఇంకా స్టిక్కర్స్ కూడా వేసిన, నేమ్స్ అయితే మొత్తం రాసేసి మొత్తం అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు నైట్. షీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా 2 నోట్స్ ఉన్నాయి వేసేవి, ఇంకా టెక్స్ట్ బుక్స్ ఏమో ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఇంకా రేపు తెప్పించి ఇంకా మిగతా వాటికి కూడా కంప్లీట్ చేయాలి. అసలు ఈ బుక్స్ చూస్తారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకే ఇన్ని బుక్స్ ఉంటాయి. ఇంకా రేపు 10th వెళ్ళే వరకు ఎన్ని బుక్స్ ఉంటాయో ఊహించుకుంటేనే నిజంగా చాలా భయం వేస్తుంది అబ్బా. ఇంకా బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ ఎక్కడ బ్యాగ్లో అయితే సెట్ చేసిన. ఇంకా ఇంట్లో కూడా అన్ని క్లీన్గా నీట్గా సర్దుకొని ఇంట్లో అన్ని క్లోజ్ చేసుకునేసరికి 10 అయిపోయింది. సో ఇదన్నమాట, పొద్దున్న నుంచి నైట్ వరకు హడావిడిగా ఈ డే అయితే గడిచిపోయింది అనమాట. ఇప్పటికే బాగా చీకటి అయిపోయింది కదా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.